హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 12 సెప్టెంబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా పాయింట్స్ చూద్దామా? హైదరాబాద్కు బుల్లెట్ రైలా? శంషాబాద్, చెన్నై ప్రాజెక్టుకు సర్వే చేపట్టండి. ఫ్యూచర్ సిటీ బందర్. ఫ్యూచర్ సిటీ ఏది? బందర్. గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైను. సీఎం మేడారం టూర్ 13 లేదా 14న పర్యటన. గద్దెల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్. ఇక సులభంగా కుల ధృవీకరణ పత్రాల జారీ. నెక్స్ట్, డిగ్రీలో సీట్లున్నాయి, చేరండి. 15 నుంచి 2 విడతల్లో దోస్త్ నాట్ ప్రవేశాలు. నెక్స్ట్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5991 అందుబాటులోకి. సహాయ కేంద్రం మంత్రి పొంగులేటి. మారిష్కి 5,984 కోట్ల రూపాయల సహాయం. ఎంత? 5,984 కోట్ల రూపాయల. 7 ఒప్పందాలపై సంతకాలు. ఎన్ని ఒప్పందాలు? 7 ఒప్పందాలపై. ఇకపై స్థానిక కరెన్సీల వాణిజ్యం మోదీ. దేంతో? స్థానిక కరెన్సీ. వారణాసిలో ఆ దేశ ప్రధానితో భేటీ. నేర్చుకోవాలన్న తపనకు ఉపకారం. ప్రతిష్టాత్మక చివెనింగ్ స్కాలర్షిప్నకు 2 తెలుగువారి ఎంపిక. ఏ స్కాలర్షిప్ ఇది? చివెనింగ్. మొత్తం 54 మంది భారతీయులకు అవకాశం. ఎంతమంది? 54 మంది. ఆత్మనిర్భర్ భారత్కి నా వంతు కృషి. నవీన్ కుమార్ ముళ్లపూడి. పరిశ్రమల భద్రతపై దృష్టి పెట్టండి. యాజమానులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం. సిగాచి ఏ పరిశ్రమ? సిగాచి పరిశ్రమ సేఫ్టీకి 20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే 53 మంది చనిపోయేవారు కాదు. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో రైల్ కనెక్టివిటీ. త్వరలో బైరాచి సాయిరంగ్ రైల్ లైన్ ప్రారంభం. ఎక్కడి నుంచి ఎక్కడికి? బైరాచి సాయిరంగ్. రైల్వే బోర్డు మాజీ చైర్మన్ అండ్ సిఇఓ జయవర్మ సిన్హా. తగ్గిపోతున్న నూనె గింజల సాగు. మరుగవుతున్న సన్ఫ్లవర్, నువ్వులు, ఆముదం ఈ పంటలన్నీ కలిపిన 12,000 ఎకరాల లోపు సాగు. కంది మినహా పప్పు దినుసులది అదే పరిస్థితి. పడిపోయిన పెసర, మినుములు, ఉలవల సాగు. అగ్రికల్చర్ రిపోర్ట్లో వెల్లడి. దేని ద్వారా వెల్లడైంది? అగ్రికల్చర్ రిపోర్ట్. ప్రపంచ యాత్రకు నారీ శక్తి. గురువారం. ఎప్పుడు? గురువారం ముంబై నుంచి ప్రపంచ యాత్రకు బయలుదేరిన త్రివేణి నౌక. ఏం పేరు? వాళ్ళు బయలుదేరిన నౌక పేరు త్రివేణి నౌక. ఇట్లాంటివి అడుగుతుంటాడు చూడండి. త్రివేణి నౌక నుంచి విజయ సంకేతం చూపుతున్న మహిళా ఆర్మీ అధికారులు. నెక్స్ట్, త్రివేణి పడవలో బయలుదేరిన త్రివిధ దళాలకు చెందిన 10 మంది. ఎంతమంది? 10 మంది. ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జెండా ఊపి ప్రారంభించిన రాజ్నాథ్.
ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీక రక్షణ మంత్రి ప్రతీక ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీక ఎవరన్నారు? రక్షణ మంత్రి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పుదుచ్చేరిలో దేశీయంగా నిర్మించిన 50 అడుగుల IASV త్రివేణి నౌక. ఏం పేరు ఇది? పూర్తి పేరు IASV. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఇటీవల INS తారిణి తారిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా రూపాలను అభినందించారు రక్షణ మంత్రి. చూడండి, ప్రపంచ యాత్ర చేసి వచ్చిండ్రు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరు? ఉపేంద్ర త్రివేది. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ K. త్రిపాఠి. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. ఇవి ఇంపార్టెంట్, చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి. డాలర్ మార్కంలో 84.47కి పతనం. 14,739 మంది బాధితులు. 606 కోట్లు లూటి. 606. లాభాలకు ఆశపడి మోసపోతున్నారు. శిఖా గోయల్, డైరెక్టర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు. అత్యంత తీవ్ర అస్థిర పరిస్థితులలో నేపాల్ను ఏ దేశం? నేపాల్ ఐక్యంగా ఉంచారు. ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ ఘనత. భారత్లో శిక్షణ పొందిన అధికారిన. భారత్ చైనా సైనిక కార్యక్రమాలకు భాగస్వామి. రాజ్యాంగానికి కాపలాదారులం. గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే మేము చూస్తూ కూర్చోవాలి. ప్రశ్నించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. రాష్ట్రపతి రెఫరెన్స్పై తీర్పు రిజర్వ్. నేపాల్ మంటల వెనుక ఏమేం రీజన్స్ ఉన్నాయో చూద్దాం. వృద్ధ నాయకత్వంపై వ్యతిరేకత, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతీసేలా, సోషల్ మీడియా బ్యాన్ వెనుక ప్లాన్. ఈ 3 మెయిన్ రీజన్స్. మిగతావి ఇంకా అంటే మెయిన్ ఇవే అనిపిస్తున్నాయి కదా. వృద్ధ నాయకత్వంపై వ్యతిరేకత, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతీసేలా, సోషల్ మీడియాను మెయిన్గా బ్యాన్ చేసినందుకు అక్కడ ఎక్కువ అల్లర్లు జరుగుతున్నాయి. నెక్స్ట్, మెదక్లో క్లౌడ్ బరస్ట్. 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం. పట్నంలో పలు కాలనీలు జలమయం. నేపాల్లో కొత్త ట్విస్ట్. సుశీల కర్కి వర్సెస్ కుల్మన్ గి సింగ్. తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో పోటీ. వీళ్ళిద్దరు ఎవరెవరు? సుశీల కర్కి, కుల్మన్ గి సింగ్. జెడ్ ఆందోళనకారుల చీలిక. ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన 2 వర్గాలు. తుది ఎంపికపై ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చర్చలు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చర్చలు పాల్గొన్న దేశ అధ్యక్షుడు ఆర్మీ చీఫ్ సుశీల. నెక్స్ట్, నేను దేశంలోనే ఉన్నా. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ. నెక్స్ట్, రాజ్యాంగాన్ని కాపాడండి ఓలీ వినతి. విద్యుత్ కోతలకు చెక్ పెట్టిన గి సింగ్. పార్లమెంటు రద్దు చేసి తాత్కాలిక మంత్రివర్గం నెలకొల్పాలి. జెడ్ గ్రూప్కు నేపాలీ కాంగ్రెస్ మద్దతు. భారత్ మారిషస్ ఒకే కుటుంబం. వారణాసిలో సంయుక్త సమావేశంలో మోదీ వెల్లడి. నెక్స్ట్,
రేపు మణిపూర్కు ప్రధాని మోదీ. అద్భుతం. అమ్మాపురం సంస్థానం కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల వరకు పాలన. ఎవరెరు? అమ్మాపురం సంస్థానం వాళ్ళు. 700 ఏళ్ల పాటు కొనసాగిన పరిపాలన. గురుమూర్తి స్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం. నేటికి ఆలయ ధర్మకర్తలుగా ముక్కెర వంశీయులు. ఏ వంశీయులు వీళ్ళు? ముక్కెర వంశీయులు. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.